ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్పేస్ లేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాట్లాడడానికి, విమర్శించడానికి ఆయనకి అవకాశం దొరకట్లా. ఎందుకంటే ఏదన్నా ఒక ఇష్యూ మాట్లాడడానికి ఆయన అసలు సమస్య లేకుండా ప్రభుత్వం తప్పులే చేయట్లేదా అంటే ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంది. ఏ ప్రభుత్వంలో అన్నా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తప్పులు వేరు, పొరపాట్లు వేరు. ఇక్కడ వీళ్ళనైనా విమర్శించాలనుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి విమర్శించే అవకాశం ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూములు నెంబర్లు అవి మారిపోయి అటు ఇటు ఇబ్బందులు పడుతున్నారు. అంటే అక్కడ విమర్శిస్తే మళ్ళీ తన తప్పిదాలు ఎక్కడ బయటకు వస్తాయని భయం. దాని గురించి మాట్లాడితే అసలు వాళ్ళు పెట్టిన పెంటే కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకి రివర్స్ అవుతాం. సపోజు ఈ భూములు పందేరాల గురించి మాట్లాడారు అనుకోండి, వాళ్ళ ఆన్ దగ్గర నుంచి భూములు పంచి పెట్టిన కాడి నుంచి వస్తాయి బయట. ఇలాగనమాట. ఈ మధ్య గురించి మాట్లాడాడు అనుకోండి, బెల్ట్ షాపులు అనేటువంటి అన్అవైడబుల్ కింద ఉన్నాయి. దాని గురించి బెల్ట్ షాపులు అది ఇది అని మాట్లాడారు అనుకోండి, అసలు నువ్వు మొత్తానికి విషం అమ్మేవు కదా అని చెప్పేసి మొదలెడతారు. అంటే వాళ్ళకే కొన్ని హర్డిల్స్ ఉంటాయి మాట్లాడడానికి. ఈ సంక్షేమాల గురించి మాట్లాడడానికి వాళ్ళకన్నా బాగా ఎత్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. ఇతను ప్రధానంగా అమరావతి, పోలవరాన్ని ఇబ్బంది పెడిచాడు, అది పని చేస్తున్నారు. కాబట్టి అతనికి ఎక్కడ స్పేస్ దొరకట్లా, సరైన పాయింట్ దొరకట్లా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2-3 నెలల నుంచే మొదలెట్టేసాం మనం. ఎందుకంటే అతను అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చేసాడు. వీళ్ళు అలాంటి అవకాశం ఇవ్వాల. పోనీ మమ్మల్ని మీద కక్ష సాధిస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని పట్టు కొట్టేస్తున్నారు బాబు అంటాం లేకుండా వీళ్ళు అసలు ఎవరిని ఏమంటలేదు. అంతే కదా, ఎవరికన్నా ఇచ్చినా నోటీస్ ఇచ్చి పంపించడం, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం ఇలాంటివి చేస్తున్నారు తప్ప, మరీ డైరెక్ట్గా వెళ్ళి గోతులు దిగిపోతే అరెస్ట్ చేస్తున్నారు తప్ప, మామూలుగా అయితే ఇలా వెంటాడి వేటాడి వెతికి పట్టుకుని మరీ అరెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు ఏమి లేవు. గోళ్ళ దూకడం ఇలాంటివి ఏం కనపట్ల.